మీరు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఆ టెండర్ మీకు వస్తుందా? మీరు టెండర్ అప్లికేషన్ వేయలేదు. టెండర్ వేసిన మనకి కాంట్రాక్ట్ రాకుండా పోవడం ఏంటి? అసలు టెండరే వేయని రాజేంద్రకి కాంట్రాక్ట్ రావడం ఏంటి? నా టెండర్ నేను వేయలేదు, నీ మనిషే వేశాడు. ఇడుగో ఈ సుందరమే వేశాడు. భార్గవి కడుపును అడ్డం పెట్టుకొని నన్ను సాధించాలనుకున్నావు, కానీ అది కడుపు తీయించుకునేసరికి నా మీద కక్ష తీర్చుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక ఏం చేయాలో తెలియక ఇలా మోసగించి నా మీద గెలవాలనుకున్నావు. ఇంకొక్కసారి నన్ను ఢీ కొట్టాలని చూసావో మాడి మసైపోతావు. జాగ్రత్త. నీకు సపోర్ట్ నేనే చేయాలి, సలహాలు నేనే ఇవ్వాలి, కానీ నీ బాబు దగ్గర నుంచి చిల్లు గవ్వ కూడా సంపాదించడం నీకు చేత కాదు. పైగా నేను సపోర్ట్ చేస్తున్నందుకు నాకు పెద్ద కన్నం పెట్టాడు నీ బాబు. నన్ను దెబ్బ కొట్టిన వాడిని దెబ్బ కొట్టకుండా ఎందుకు ఇలా పిరికివాడిలా భయపడుతున్నాను? రాజేంద్రని ఏదో ఒకటి చేయాలి. ఎస్, వాడిని దెబ్బకు దెబ్బ కొడితే కానీ నాలో ఈ అవమానపు జ్వాలలు చల్లారు. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఊరుకోమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను కుంటిదానన్నాననే. సారీ అమ్మా, తప్పైపోయింది. ఇంకెప్పుడు అలా అన్ను ఏడొద్దమ్మా. నేను ఏడుస్తుంది నువ్వేదో అన్నావని కాదన్నయ్యా. మరి నువ్వు నన్ను కుంటిదానివన్నా చివరికి నన్ను కొట్టినా బాధపడ్ను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉందన్నయ్యా. చిన్నన్నే చూస్తే ఎలా, నువ్వు చూస్తే ఇలా. మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుందన్నయ్యా. పిచ్చి పిల్ల, ఈ రోజు నుంచి నేను మందు తాగను. ఒట్టు. ఇదిగో, బాధపడకమ్మా, లోపలికి వెళ్ళు. అమ్మా కావ్య, నా ఫోన్ ఆఫీసులో మర్చిపోయినట్టున్నాను. అర్జెంటుగా ఒక ఫోన్ చేసుకోవాలి. నీ ఫోన్ ఇలా ఇవ్వమా. ఇప్పుడు దొరికావు రాజేంద్ర. ఈ ఇంట్లో నువ్వు కావ్యం తప్ప ఎవ్వరిని నమ్మవు. నీ నమ్మకంతోనే నేను ఎలా దెబ్బ కొడతానో చూడు. ఆనాడు రావణాసురుడిని పడగొట్టడానికి రాముడు విభీషణుని ఉపయోగించుకుంటే, ఈనాడు ఈ రావణాసురుడు విభీషణుడు లాంటి చెల్లెల్ని ఉపయోగించుకొని ఆ రాజేంద్రుని పొడగొట్టబోతున్నాడు. Uncle, matter most urgent regarding my elder brother. Come to Saket Colony Garden at 8:30 p.m. Waiting. Kavya. Kavya. పిచ్చి పిల్ల. ఆ ఇంట్లో తప్పు పుట్టింది. ఎప్పుడూ ఆ భార్గవి గురించి ఆలోచిస్తుంటుంది. ఆ హరిగాడు మళ్ళీ ఏదో చెత్త ప్లాన్ వేసుంటాడు. అది చెప్పడానికే రమ్మనుంటుంది. వస్తానమ్మా.
తప్పకుండా వస్తాను. హలో హలో అక్క, నేను భీమవరం నుండి లక్ష్మిని మాట్లాడుతున్నాను. లక్ష్మి, నువ్వా? ఎలా ఉన్నావు? మీ ఆయన పిల్లలు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారక్క. అవును, నేను విన్నది నిజమేనా? అమ్మాయి అమెరికా నుంచి వచ్చిందట కదా? అవును లక్ష్మి, ఆ భగవంతుడి దయ వల్ల నా బిడ్డ నా దగ్గరకు చేరింది. పోన్లే అక్క, ఇన్నాళ్ళకి ఆ భగవంతుడిని మొరాలకించి నీ బిడ్డ నీ దగ్గరికి చేర్చాడు. ఈ ఆదివారం మా పెద్దమ్మాయికి సీమంతం చేస్తున్నాం. నువ్వు తప్పకుండా రావాలక్క. నీతో పాటు అమ్మాయి హారికను కూడా తీసుకురా, మాకు చూడాలనుందక్క. తప్పకుండా వస్తాను లక్ష్మి, అమ్మాయిని తీసుకునే వస్తాను. హారిక కూడా తన స్నేహితురాలను కలిసినట్టుంటుంది. వాళ్ళు మాట్లాడుకుని ఎన్ని రోజులైందో. అక్క, నాకు నువ్వు సహాయం చేయాలి. ఏంటో చెప్పవే. సీమంతానికి ఇక్కడి నుంచి ఏమైనా తీసుకురావాలా? ఏమీ వద్దక్క, మా చిన్నమ్మాయి రవళి ఇంజనీరింగ్ చదివింది కదా, అమెరికాలో ఎంఎస్సీ సీట్ వచ్చిందక్క. ఒక్కదాన్నే ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నాను. మన హారిక వాళ్ళ ఆయన అమెరికాలో ఉంటున్నారు కదా, రవళిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పక్క. అంతేనా? రవళి అమెరికాలో దిగిన దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ చేసే వరకు అంతా మాలుడుగా చూసుకుంటారు. నువ్వేం భయపడకు. ఇంకా నీకంత భయంగా ఉంటే నేను హారికను తీసుకొస్తాను కదా. నువ్వుండగానే అమెరికాకి ఫోన్ చేయించి వాళ్ళ ఆయనతో మాట్లాడిస్తాను, సరేనా? మంచిదక్క, ఉంటాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మీ లక్ష్మి పిన్ని భీమవరం నుంచి ఫోన్ చేసింది. వాళ్ళ పెద్దమ్మాయి వసంతకి సీమంతం చేస్తున్నారట, మనల్ని రమ్మని ఫోన్ చేసింది. మనిద్దరం సీమంతానికి వెళ్తున్నాం, అక్కడే ఒక 3 రోజులు ఉండబోతున్నాం. మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఇంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు. అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నీకు లక్ష్మీ పిన్ని చిన్న కూతురు రవళి గుర్తుంది కదూ? తనకి అమెరికాలో ఎంఎస్ సీట్ వచ్చిందట. తెలిసిన వాళ్ళెవరూ లేరని భయపడుతోంది. నువ్వు మీ ఆయనతో మాట్లాడి రవళికి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పు. ఏంటమ్మా, ఏంటి అలా ఉన్నావు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఇలా చెప్తే అల్లుడు గారు ఏమైనా ఫీల్ అవుతారా? ఏమైందమ్మా? ఏమైంది తల్లి? కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ఇందు, అమ్మా నీళ్లు తీసుకురా. వస్తున్నానమ్మా. మంచినీళ్ళు త్వరగా. వచ్చేస్తున్నానమ్మా. అమ్మా, తాగమ్మా. ఏమైందమ్మా? నాకు ఒంట్లో ఏదోలా ఉంది. ఒకసారి నాన్న దగ్గరికి వెళ్ళొస్తానమ్మా. పద, నేను వస్తాను. వద్దమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండు. ఒంట్లో బాగాలేదంటున్నావుగా, ఒక్కదాని ఎలా వెళ్తావు? పద, నేను వెళ్ళొస్తానమ్మా. హారిక, ఏం పర్వాలేదమ్మా, నేను వెళ్ళొస్తానుగా. నాన్నా, ఏమైందమ్మా? ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేసి ఉండొచ్చుగా. అయిపోయింది నాన్నగారు. మనం ఏదైతే జరగకూడదని ఇన్నాళ్ళుగా భయపడుతున్నావో అదే జరగబోతోంది. ఏమైందమ్మా? ఎందుకంత భయపడుతున్నావు? భయపడికి ఏం చేయమంటారు? ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. భగవంతుడు రాసిన నాటకంలో ఒక పాత్రలా మీ ఇంట్లో అడుగుపెట్టాను. మీ బిడ్డలా నటించడానికి ఒప్పుకున్నాను. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న నేను ఒక తల్లిని తండ్రిని పొంది తిరిగి ఆనందాన్ని పొందుతున్నాను. కానీ ఆ ఆనందం ఆవిరైపోబోతోందన్న. ఇక మిమ్మల్ని నాన్న అని పిలిచే అదృష్టం నాకెన్నో రోజులుండదు. ఏం జరిగిందమ్మా? కొంపదీసి నా భార్యకి మనం ఆడుతున్నది నాటకం అని తెలిసిపోయిందా? లేదు నాన్న, కానీ తొందరలోనే తెలిసిపోతుంది. ఎవరిదో సీమంతానికి భీమవరం వెళ్ళాలట. అక్కడ హారిక ఫ్రెండ్స్ ని కలవాలట. నేనే హారికనని వాళ్ళు నాతో క్లోజ్ గా ఉంటారు.
వాళ్ళతో కనీసం నాకు ముఖపరిచయం కూడా లేదు. కనీసం వాళ్ళ పేర్లేమిటో కూడా తెలీదు. ఎవరిని ఏ పేరుతో పిలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. అక్కడికి కనుక వెళ్తే నేను హారికని కాదన్న విషయం తెలిసిపోతుంది. ఇంకో పెద్ద సమస్య ఏమిటంటే అక్కడెవరో అమ్మాయికి అమెరికాలో ఎంఎస్ సీట్ వచ్చిందట. దాని గురించి మీ అల్లుడి గారితో నేను మాట్లాడి అమెరికాలో ఏర్పాట్లు చూడాలట. ఉన్నట్టుండి ఇలాంటి సమస్య వచ్చిందేంటి? ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఉన్నట్టుండి ఇలాంటి సమస్య వచ్చిందేంటి? ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. అయినా ఈ పిచ్చిది సీమంతానికి వెళ్తానని ఎందుకు ఒప్పుకుంది? వెళ్ళాలనుకుంటే తనొక్కతే వెళ్ళొచ్చు కదా. నిన్నెందుకు తీసుకెళ్తానంటుంది? నా భయమంతా అమ్మ కోసమే నాన్న. నేను తన కన్న కూతుర్ని కాదన్న విషయం తెలిస్తే అమ్మ తట్టుకోగలదా? అప్పుడు హారిక చనిపోయిన విషయం చెప్పాల్సి వస్తుంది. ఆ విషయం తెలిస్తే అమ్మ అస్సలు భరించలేదు. నా మీద అమ్మ చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే తన కన్న కూతురంటే ఎంత ప్రేమో అర్థం అవుతుంది. అమ్మకేం కాకూడదు నాన్న. ఎలాగోలా ఈ సమస్య నుంచి బయటపడే మార్గం మీరే చూపించండి. మన చేతుల్లో ఏమీ లేదమ్మా. ఆ భగవంతుడే మనకో మార్గం చూపించాలి. అయినా నాకెందుకో నమ్మకంగా ఉందమ్మా. మనం చేస్తున్నది మంచి పని కాబట్టి ఆ భగవంతుడే మనకే సమస్య రాకుండా చూసుకుంటాడు. నువ్వేం భయపడకమ్మా, భయపడకు. నువ్వు తొందరగా వెళ్ళకపోతే అక్కడ అమ్మ కంగారు పడుతుంది. వెళ్ళమ్మా. ఈ పాటికి వాడు ఆఫీసులో బయలుదేరుంటాడు. సరిగ్గా 15 నిమిషాల్లో ఇక్కడికి వస్తాడు. రాగానే కారులోంచి కిందకి దింపి నిర్దాక్షిణ్యంగా నరికి పారేయండి. ఈ రోజుతో వాడి చాప్టర్ క్లోజ్ అయిపోవాలి. క్లోజ్ చేసేద్దామన్నా. మేమున్నది అందుకోసమే కదా. కార్ రాగానే చెప్పు, వేసేస్తాం. ఇంతకీ మీరు చెప్పిన టైంకి కరెక్ట్గా వాడు వస్తాడా అన్నా? రాజేందర్కి పంక్చువాలిటీ అంటే పంచ ప్రాణాలు రోయ్. పెళ్లికైనా చావుకైనా పక్కాగా టైం మెయింటైన్ చేస్తాడు. చివరికి వాడి చావుకు కూడా కరెక్ట్ టైంకే వచ్చేస్తాడు. ఇంకా 12 నిమిషాల్లో వచ్చేస్తాడు. కార్ నెంబర్ చెప్పారు కదన్నా, వాడి సంగతి మేం చూసుకుంటాం. మీరు ఇంటికెళ్ళి హ్యాపీగా పడుకోండి అన్నా. రేయ్, ఎవడ్రా నువ్వు? మీకింత డబ్బులు ఇచ్చి తెచ్చింది నేను ఇంటికెళ్ళి హ్యాపీగా పడుకోవడానికే. ఆ రాజేంద్ర చావు నేను కళ్ళారా చూడాలిరా. వాడు నా లైఫ్లో కొట్టిన ఒక్కొక్క దెబ్బకి మీరు ఒక్కొక్క పోటు పొడుస్తూ ఉంటే నాలో ప్రతీకార జ్వాల ఒక్కొక్క మెట్టుగా దిగాలిరా. వాడి చావు కేక నా చెవిలో పడుతూ ఉంటే నా తొడకొట్టి మీసం మెలయ్యాలరా. అప్పుడే నాకు మనశ్శాంతి. అన్నా, నాకు డౌట్. మీరు యాక్షన్ సినిమాలు ఎక్కువ చూస్తారా అన్నా? కాదు, ఫ్యాక్షన్ సినిమాలు చూస్తాను. అందుకే కదా ఎఫెక్ట్ బాగుంటుందనే మిమ్మల్ని రాయలసీమకి తీసుకొచ్చాను. ఇంకా 10 నిమిషాలు రెడీగా ఉండండి. ఆ రాజేంద్ర గారు రావడం, మీరు వాడిని వేసేయడం, వాడు గిలగిలా కొట్టుకుంటుంటే చూసి నేను సంతోషించడం, అన్నీ ఒకేసారి జరగాలి.
జీవన్ ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు